కాదు, ఒమిక్రాన్ అనేది ఒకటి ఉంది. సార్ ఒమిక్రాన్తో పాటు మనకి ఇప్పుడు ఇష్యూ అనేది జరుగుతుంది కదా, సో దాని గురించి అంటే టికెట్స్ ఇష్యూ గురించి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో చాలామంది చాలా తమ సమస్యలను చెప్పుకుంటూ వస్తున్నారు. సో మీరు సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఒక విషయం క్లారిటీ ఇవ్వండి నాగార్జున గారు. ఇప్పుడు మీది పాన్ ఇండియా కాకపోవడం వల్ల కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఏపీకి ఇక్కడికి మీకు అంటే కమర్షియల్గా ఆలోచిస్తే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగి లేదండి, ఏమి ఇబ్బంది లేదండి, నాకేమి ఇబ్బంది లేదు, మిగతా ప్రొడ్యూసర్ నాకు ఇబ్బంది లేదు. ఓకే, అంటే మీరు ఆ టికెట్ల రేట్ల పట్ల హ్యాపీగా ఉన్నారు. టికెట్ రేట్లు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ డబ్బు వస్తాయి, బట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు నా సినిమాకి ఇబ్బంది లేదండి. సార్ నాగ్ గారు, సోగ్గాడే తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది మీకు లేదు. మీ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వాళ్ళ ఆశని నెరవేరుస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటి వరకు మా హీరో 100 కోట్ల క్లబ్ అనేది చూడలేదు అని వాళ్ళు చాలా నిరాశగా ఉన్నారు. వాళ్ళ నిరాశని ఈ సినిమా ఫుల్ఫిల్ చేస్తుందా? రైట్ అండి, కరెక్టే మీరు అడుగుతుంది. బట్ సోగ్గాడే చిన్న అయిన తర్వాత దీనికి ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా పెరిగినాయి. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని మేము మరింత జాగ్రత్తగా, నేను, కళ్యాణ్, సత్యానంద్ గారు రైటర్ ఉన్నారు, స్క్రీన్ ప్లే రైటరు, అండ్ ఎవ్రీబడి, అనూప్ కానీ అందరూ ఎంతసేపు ఆ సోగ్గాడే చిన్నాయన అనేది ఒక మా వెనకాల రెడీగా చూస్తూ ఉంది. అండ్ దాన్ని బీట్ చేయాలనే ఒక నమ్మకంతోనే ఈ సినిమా తీసాము, అండ్ చేస్తుందని ఒక గొప్ప నమ్మకం. మీ సినిమాలు మామూలుగా పాన్ ఇండియా సినిమా కాకపోయినా కానీ కనీసం సౌత్ ఇండియా ఫిల్మ్స్ కానీ ఈ సినిమా తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళం కూడా డబ్బు అవుతుంది. అయితే ఇప్పుడు తమిళ్లో కానీ కన్నడలో కానీ 50% ఆక్యుపెన్షన్, కొన్ని చోట్ల నాకు తెలిసి రేపు కొంతమంది మొత్తం థియేటర్లన్నీ కూడా బంద్ చేసే అవకాశం ఉంది. సో అవన్నీ పోగొట్టుకుని మనం ప్రిపేర్ అయ్యి బిజినెస్ పరంగా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? ఎస్, బిజినెస్ పరంగా ఎస్, అట్లా అని కాదు. అలా డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ 50% లేకుండా 100% ఉంటే బాగుంటుంది. అలాగే తమిళనాడులో ఉంటే బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో అది లేదు. అలా అనుకుని స్టార్ట్ చేసి తీసిన సినిమాని తీసుకుని జోబిలో పెట్టుకుని కూర్చోలేము మేము. వి వాంట్ టు రిలీజ్ ఇట్. ఎస్, వచ్చే వసూళ్ళు డెఫినెట్గా తక్కువ ఉంటాయి. ఆయన టికెట్ రేట్ల గురించి అడిగారు, తక్కువ ఉంటాయి. బట్ ఈ సినిమాకి అదేమి ఇబ్బంది పెట్టదు అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ దేర్ ఇస్ ఎ లేడీ హియర్. హాయ్ సార్, నమస్తే, నా పేరు భవానీ సార్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫిల్మ్ రిపోర్టర్. రైట్ అమ్మా. సార్, ఫస్ట్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ టీమ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఈ మూవీని మీరు మాకు పరిచయం చేయబోతున్నందుకు. థ్యాంక్ యూ. అండ్ నాకు ఒక చిన్న 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 3 అంటే 3 క్వశ్చన్సే సార్. సోగ్గాడే చిన్నినాయన సినిమాని మేమందరం చూసాం కూడా. అయితే సోగ్గాడే చిన్నినాయన మూవీకి ఇప్పుడు పార్ట్ 2 బంగారు